ఇలా ఒక్కసారి ఒక్కసారి నా క్లయింట్ ఫేస్ వచ్చింది. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇంత అమాయకులను పట్టుకుని మానబంధం చేసింది, పట్టుకుని ఆరోపిస్తుంది పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఉచితం కాదు ఎవరైనా సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు మై లార్డ్. అయితే ప్రవేశపెట్టండి. తన్మయ్ తన్మయ్ తన్మయ్. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. ఇంటి సాక్షిగా ప్రమాణం చెప్పాను. ఏమని చెప్పను, ఏందని చెప్పను, ఎలా చెప్పను? చెప్పాలి. ఈ ప్రపంచానికి వినపడేలాగా మీ అబ్బాయికి జరిగిన అన్యాయం గురించి నిజం చెప్పాలి. ఈ రోజు కనుక మీరు మౌనంగా ఉంటే ఈ ప్రపంచంలో జరిగే అఘాయిత్యాలు జరుగుతున్నట్టే, అరాచకాలు జరుగుతున్నట్టే. కాదని మీరు నోరు తెలిసి నిజం చెప్తే వీళ్ళకి మరణ శిక్ష విధిస్తుంది ఈ కోర్టు. అమ్మా, నిజం చెప్పండి. నిజాన్ని నిర్భయంగా చెప్పండి. కోర్టు మీకు అండగా ఉంటుంది. చెప్తాను. జరిగినట్టు చెప్పు. నా కూతురు సాక్షిగా ప్రతిదీ నిజమే చెప్తాను. అబద్ధం మాత్రం చెప్పను. అబద్ధం మాత్రం చెప్పను. చెప్పండి. ప్రతి విషయోదయం మధ్యంతరం అని ఎంతో అపురూపంగా ఆప్యాయతగా ప్రేమగా పెంచుకున్నాగా కూతురు ఉన్నాను. నాకు నచ్చి చేసింది, చూసింది, తెచ్చుకుంది. దేనికి కాదనలే, దేనికి అది చెప్పలేదు. ఏం చేయాలి? శ్వాస విడిచి భారతదేశంలో మనం స్త్రీని ఆదిశక్తిగా కొలుస్తాం. ఇలాంటి దేశంలో ఇది జరగడం హృదయ విదారక ఘటన ఘటి. కావున ఈ తల్లి సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకొని వీళ్ళకి మరణ శిక్ష విధించి చనిపోయేంత వరకు ఉరితీయాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను. One more objection, Your Honor. Objection sustained. What do you want? సాక్షిగా నేను ఆసక్తి చేయొచ్చా? Proceed. అమ్మాయి గారు, మీ పేరు అమ్మాయి కదా? ఐ విట్నెస్సా? హీరింగ్ విట్నెస్సా? పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడు. సారీ హలో, ఏదో ఆవేశంలో. లార్డ్, ఈపీ గారికి తెలియదు అనుకుంటా. ఆవేశాలు, ఆక్రందనలు, ఆలోచనలు కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు, సజీవ సాక్ష్యాలు, ప్రత్యక్ష సాక్ష్యాలు. అంతేగాని బంధువులు, రక్త సంబంధులు, తోబుట్టువుల సాక్ష్యాలు. లార్డ్, ఈ సాక్షి స్వయాన తల్లి. ఈ సాక్ష్యం ఎలా తెలుస్తుంది? అయినా వాళ్ళ అమ్మాయి వెళ్ళిందో, ఎవరితో వెళ్ళిందో, ఏమేం చేసిందో అడుగు తెలుసు. కనుక నా క్లయింట్స్ నిర్దోషులు అని చెప్పి విడుదల చేయండి. అవును, నిజమే. డిఫెన్స్ లాయర్ గారు చేసిన వాదంతో ఈ కోర్టు ఏకీభవిస్తుంది. తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, బంధువులు, ముఖ్యంగా రక్త సంబంధికులు వీరి సాక్ష్యం ఈ కోర్టు పరిగణలోకి తీసుకోండి. కానీ మీరు ఇక్కడే పొరపడ్డారు. ఇదొక ప్రత్యేకమైనటువంటి కేసు. ఈ కేసులో ఇప్పటిదాకా జరిగిన దారుణ ఘటనను అత్యంత పాశవికంగా భావించి ఇటువంటి ఆటవిక చర్యలు ఒక మనిషి సాటి మనిషి మీద చేయకూడదని ఏది తన్మయ్ గారి వాంగ్మూలాన్ని కోర్టు సాక్ష్యం కింద పరిగణిస్తుంది. కావున బిఎన్ఎస్ సెక్షన్ 302 ప్రకారం ఈ ముగ్గురికి మరణ శిక్ష విధించాల్సిందిగా ఈ కోర్టు ఆదేశిస్తుంది.
ఆ క్లయింట్కి మరణ శిక్ష. ఈ కోర్టులో పోతే జిల్లా కోర్టుకు వెళ్తాను, జిల్లా కోర్టుకు పోతే హైకోర్టుకు వెళ్తాను, హైకోర్టులో పోతే సుప్రీం కోర్టుకు వెళ్తాను, అక్కడ కూడా పోతే రాష్ట్రపతి క్షమాభిక్ష. అప్పుడు నా క్లయింట్లు సీనియర్ సిటిజన్లు అవుతారు. ఎవడో సీనియర్ సిటిజన్ అంటే ఎంతో కాదు, ముసలి వాళ్ళు అవుతారు. అప్పుడు శిక్ష ఉంటే అంట, ఊడితే అంట. అస్థిముల పంజరాలు